అయితే అతిథి చెప్తే ఏముందంటే నేను మనోజ్ అన్న ఒక టీము, మిగతా వాళ్ళందరూ ఒక టీము, మేము ర్యాక్ చేసేవాళ్ళం డైలీ రాగానే అన్నారు. ఇద్దరు కొంచెం ఇద్దరు బాగా కొంచెం అది చెన్నై కలెక్షన్ అంట. చెన్నై అంటే లాక్డౌన్లో పక్కింట్లోనే ఉన్నారు మనోజ్ గారు, అలాగా అక్కడ పరిచయంతో అనమాట అసలుకి. అంటే రెండు, రోహిత్ గారు కొంచెం రిజర్వ్గా ఉంటారు, సాయి గారు కొంచెం రిజర్వ్గా ఉంటారు. ఇద్దరు బేసిక్గా క్యారెక్టర్స్ అలాంటి మనోజ్ గారిది అమ్మాయిది కొంచెం కొద్దిగా చెన్నై పొరికి అంటాం కదా, పొరికి నెల్లూరు పొరికి చెన్నై పొరికి అంటాం కదా, అలా మాట. ఎప్పుడు ఏదో ఒకటి అమ్మాయి అయితే ఎప్పుడు ఎవరో ఒకరు అనిపిస్తూనే ఉండేది. అసలుకి సాయి గారిని అయితే ఎప్పుడు టీచ్ చేస్తూనే ఉండేది. ఇందులో గెచ్మా ఒక సాంగ్ ఉంది, ఇంకా సాంగ్ రిలీజ్ చేయలేదు. మన సాయి గారి అసిస్టెంట్ బాబాలి అని ఉన్నాడు, సాయి గారి పర్సనల్ అసిస్టెంట్. తను కొంచెం ఇలా ఉంటాడు, కొద్దిగా లాగా ఉంటాడు. ఎప్పుడు చూసినా తను పట్టుకొని గెచ్చమా కనుక ఇల్లేస్తుంటుంది అనమాట, పట్టుకొని నడుము పట్టుకొని అనమాట. ఎవరు కనపడితే అలా టీచ్ చేసుకుంటూ చాలా జాయ్ఫుల్గా జరిగింది. జనరల్గా ఎవరన్నా ఎక్కువ అంటే మామూలుగా హీరోయిన్స్ని టీచ్ చేస్తారు, బట్ ఇక్కడ హీరోయిన్ టీచ్ చేయడం అనేది హీరోయిన్ టీచ్ చేస్తుంది. ఎప్పుడు చూసినా బెల్లం గారు ఎలా ఉంటుంది ఈ మోడలేషన్లో. మరి ఈయన ఏమనేవారు? ఈయన ఎలా ఉండు, నీ చెన్నై పోరుకి అనేవాడు. బాబా ఆయనకి తమిళ్ రాదు, తెలుగులోనే ఇప్పుడు టీచ్ చేస్తుండే వాళ్ళు. అంటే తమిళ వచ్చింటే తమిళ స్లాంగ్లో తమిళ టీచ్ చేసేవాళ్ళేమో, తమిళ రాకపోవడం తెలుగులోనే బాగానే ఆయన కూడా బాగానే టీచ్ చేసేవాళ్ళు అసలుకి. ఇంకా మనోజ్ గారు అంటే ఇంకా ఫుల్ ఫీస్ట్ ఇంకా అలాగే.